శర్మ గారు, ముందుగా ఈరోజు కోర్టులో జరిగినటువంటిది వాదోపవాదాలు ఏం జరిగాయి, పోలీసులను ఉద్దేశించి న్యాయమూర్తి గారు ఏం మాట్లాడారు, అయినా సరే ఇన్ని సెక్షన్లు కొట్టేయాలని చెప్పిన తర్వాత కూడా ఎందుకు రిమాండ్ విధించాల్సి వచ్చింది? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఒక న్యాయవాదిగా అక్కడేం జరిగిందనేది మాత్రం వివరించండి ప్రజలకు అర్థమయ్యేలా. సార్, దానికి ముందు మీకు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అనుకోండి, లేక షాకింగ్ న్యూస్ అనుకోండి. ఇంకో 2 ఎఫ్ఐఆర్లు కొమ్మినేని గారు మీరు ఈ రోజు ఇప్పుడు నమోదు చేశారు. ఒకటి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ 175/2025, ఇంకోటి పడమట పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు. సేమ్ కంటెంట్స్ మీద చేశారండి. సేమ్ సెక్షన్ దాదాపు 50 అయి ఉంటాయి సార్, అన్ని కలిపి దాదాపు 50కి వచ్చేసాయి. ఇంకోటి పడమట్లో, తుళ్ళూరులో కాకుండా పడమట్లో ఒకటి, సత్యనారాయణపురంలో ఒకటి, 2 కొత్తగా పెట్టారండి. ఒక వ్యక్తి మీద ఒకే అంశం పైన పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదైతే అవన్నీ కూడా వేరు వేరు కేసులు అవుతాయా, ఒకే కేసు అవుతుందా ఒకే అంశం పైన అయితే? గతంలో మనము అలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముడు గారి మీద ఇట్లానే పెట్టారు. పెట్టినప్పుడు అట్లా అన్ని కేసులు పెట్టి చేయకూడదు, సేమ్ కంటెంట్స్ మీద ఒకే దాని మీద చేయాలి, చెందాలి అని చెప్పి అనడం జరిగింది. రాహుల్ గాంధీ తెలంగాణ హైకోర్టు కూడా ఇదే అంశం పైన ఏదో ఒక జడ్జిమెంట్ ఇచ్చినట్టు గుర్తు నాకు. అవునండి, ఒకే ఇన్సిడెంట్ మీద రకరకాల కేసులు రకరకాల స్టేషన్ లో పెట్టడం అది కక్షపూరితం అవుతుంది, అది కరెక్ట్ కాదు అని చెప్పారు. ఇప్పుడు పడమటలోనేమో 301/2025 అనే ఎఫ్ఐఆర్ నమోదైంది సార్. సత్యనారాయణపురంలో 175/2025 నమోదైంది. కేవలం వారిని ఇబ్బంది పెట్టాలి, చేయాలని రకరకాల పోలీస్ స్టేషన్స్ లో సేమ్ కంటెంట్స్ మీద సేమ్ ప్రోగ్రామ్ మీదే పెట్టారు, కేసులు పెట్టారు, ఇంకా పెడుతున్నారు, చేస్తున్నారు సార్. అంటే ఏమైండొచ్చు సార్ ఇన్ని రకాల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అంటే? రేపు పీటీ తీసుకొని ఆయన విచారించడానికి ఏ ప్రాంతానికైనా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? అవునండి, పీటీ వారిని తీసుకొని వారిని అన్నిటికీ తీసుకెళ్లి చేయాల్సి ఉంటుంది, చెందాల్సి ఉంటుంది. అన్నిట్లో ఇబ్బంది పెట్టేటటువంటి కుట్రలో భాగంగానే ఈ విధంగా అన్ని పోలీస్ స్టేషన్లో పెడుతున్నారా? అవునండి, అన్ని పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు, చేస్తున్నారు సార్. అన్నిట్లో కూడా చెందుతున్నారు. అది రాజకీయంగా కక్షపూరితంగా పెట్టిన. ఈరోజు జస్టిస్ గారు కూడా అదే అన్నారు, మీరు ఎవరి పట్ల ప్రభావితం అవుతున్నారు, చేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పినా సరే ఎస్సీ ఎస్టీ కేసు 356 క్లాస్ 2 కేసు ఎందుకు పెట్టారు, చేశారు, పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి ఆ 2 కేసుల మీద తీవ్ర ఆక్షేపణ చేస్తూ వాటిని కొట్టివేస్తూ వాటికి మెమోలు కూడా జారీ చేస్తున్నాను. ఈసారి ఎంతవరకైనా వెళ్తే, పోయినసారి మెమో జారీ చేసి ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసి వదిలేశాను, కానీ ఈసారి దాన్ని ఎక్స్టెంట్ ముందుకు తీసుకువెళ్తాను, చెందుతాను అని ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి గట్టిగా చెప్పడం జరిగింది. ఏమైనా క్రెడిబుల్ ఎవిడెన్స్ కానీ, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కానీ ఏదైనా ఉందా ఎస్సీ ఎస్టీకి సంబంధించింది? కనీసం వాళ్ళు ఆ వీడియోలో ఎక్కడన్నా ఎస్సీ ఎస్టీలు అన్నట్టుగా ఉందా అని జడ్జి గారు ఆ వీడియో ప్లే చేసి అడగటం, చూపించడం జరిగింది. ఎక్కడ ఏమీ లేదని చెప్పారు. కొన్ని 3 రోజులు మీకు టైం దొరికింది కదా, ఈ 3 రోజుల్లో ఏదన్నా ఎవిడెన్స్ గ్యాదర్ చేశారా మీరు అంటే ఎటువంటి ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేదండి అని పోలీసులు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టు వారు గమనించారు, చేశారు. దురదృష్టవశాత్తు వారికి రిమాండ్ వెళ్ళింది అనుకుని నేను భావిస్తున్నాను. ఇట్లానే చాలా కేసులు నమోదు చేయటం, చెందటం, కేఎస్ఆర్ గారి మీద వారికి సంబంధం లేని దాని మీద వారు ఎక్కడ మాట్లాడిందే లేదు, చేసిందే లేదు. అప్పటికీ వారు ఎంతో కొంత వాదిస్తూనే వచ్చారు, అయినా సరే వారి మీద ఇట్లాంటి కేసు నమోదైంది. ఇంకోటి, 4th ఎస్టేట్ అయినటువంటి సాక్షి కార్యాలయాల మీద దాడులు, అట్లా తగలబెట్టడము చేస్తుంటే భయానకంగా ఉందండి. ఎంతవరకు దారితీస్తున్నాయి? ఏదైనా కోపం ఆవేశంలో ఉంటే ఒక రాయో ఏదో నేను వేశారు, చేశారు, దాన్ని ఎక్స్టెంట్ ముందుకు వెళ్ళిపోయి ఇట్లాంటి జరుగుతూ వెళ్తున్నా సరే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, చెందట్లేదంటే పోలీసులు అక్కడ ఉన్నారు, చేశారు, అయినా వాళ్ళు తగలబెట్టడం, చేయటం అంతా జరిగినాయి, చేస్తున్నాయంటే పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని స్థితిలో సిస్టమ్ వ్యవహరిస్తోంది. అంటే పోలీసులు చేయి దాటి వెళ్ళిపోయినట్టు భావిస్తున్నాను నేను అక్కడ సిస్టమ్ చూస్తుంటే. పోలీసుల్ని కాదని మరి నిన్న రాళ్లు వేయటం, పోలీసులు వారిస్తున్నా సరే రాళ్లు వేస్తూనే ఉన్నారు. ఈ రోజు రాళ్లు వేయటమే ఎవరేం అనలేరు కదా అని ఒక అడుగు ముందుకు వేసి ఈ రోజు తగలబెట్టే వరకు వెళ్ళారు. మరి ఇంకా తర్వాత ఏం చేస్తారో మరి. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకొని ఇట్లా పత్రికా కార్యాలయాలు 4th ఎస్టేట్ మీద దాడి చేయడం సబబు కాదని చెప్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. భద్రతల అంశం కేంద్రం వరకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు ఎటువంటి నిర్ణయాలు చేసుకుంటారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏం చేస్తారనేది చూడాల్సిందే. అయితే సార్, ఒక డౌట్ క్లారిఫై చేయండి. ఒకటి, ఇప్పుడు కొమ్మినేని గారి పైన
పలు పోలీస్ స్టేషన్లు దాదాపు 50 పోలీస్ స్టేషన్లలో 50 రకాల ఎఫ్ఐఆర్లు నమోదైతే అన్ని పోలీస్ స్టేషన్ కేసులు పెడితే ఇంతకుముందు మీరు చెప్పారు పీటీ వారెంట్ వేసి ఎక్కడంటే అక్కడికి తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది, ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివి కూడా చేసే అవకాశం ఉంటుందని. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళు పీటీ వారెంట్తో ఆయన పలు పోలీస్ స్టేషన్లకు తిప్పేటటువంటి అవకాశం ఉంటే బెయిల్ వచ్చేటటువంటి ఛాన్సెస్ తగ్గిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా? దానికి దీనికి ఏమి లింక్ ఉండదా? ఏం లేదండి. రేపు గురువారం వెకేషన్ కోర్టు ఉంది కాబట్టి వెకేషన్ కోర్టులో ఇక ఒకే అంశం మీద రకరకాల ఎఫ్ఐఆర్ రకరకాల పోలీస్ స్టేషన్ లో నమోదు చేస్తున్నారు, చెందుతున్నారు కాబట్టి అన్నిటినీ కలిపి ఒకేసారి విచారించాలి అని చెప్పి వారి లాయర్ల ద్వారా వారు హైకోర్టుని అప్రోచ్ చేసినట్లయితే మిగతా కేసుల్లో కూడా అన్ని కేసులు కలిపి ఒకే స్టేషన్ లో విచారించండి, ఎట్లాగో రిమాండ్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ విచారించండి అని చెప్పి అవకాశం అయితే ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారో ఆ ఇబ్బంది గురి కాకుండా రాజ్యాంగం వారిని కాపాడుతుంది. గతంలో కూడా అలా ఓవైసీ వాళ్ళ బ్రదర్ కానీ రాహుల్ గాంధీ గారికి కానీ ఇట్లా పలు కేసుల్లో ఇట్లా రకరకాల కేసులు పెట్టిన చోట్లన్నిట్లోనూ ఒకే ఏక ఎఫ్ఐఆర్ కింద భావిస్తూనే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నానండి.